హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త. 12 పీఆర్సీ కొత్త పే స్కేల్స్ టేబుల్ విడుదల. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు శుభవార్త. 12వ పీఆర్సీపై కదలిక. పూర్తి వివరాలు మరియు తాజా అప్డేట్స్. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించిన 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వ స్పందన మరియు ఉద్యోగ సంఘాల భేటీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించింది. ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో సమావేశమై వారి సమస్యలు, డిమాండ్లను తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్‌జీఓ సంఘం నాయకులు ముఖ్యమంత్రిని కలిసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే అన్ని ఉద్యోగ సంఘాలతో సమగ్రంగా చర్చలు జరుపుతామని, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు సంఘాల నేతలు ఈ మేరకు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న తొలి సానుకూల చర్య హెచ్ఆర్ఏ పెంపు. ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే అన్ని జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏను 16% పెంచుతూ జీవో నంబర్ 69 విడుదల చేయడం ఉద్యోగ వర్గాల్లో సానుకూల సంకేతాలను పంపింది. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు. ముఖ్యమంత్రి వద్ద జరిగిన ప్రాథమిక సమావేశంలో ఉద్యోగ సంఘాలు పలు కీలక డిమాండ్లను ప్రస్తావించాయి. మొదటిది 12వ పీఆర్సీ. జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సిన 12వ పీఆర్సీ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలి. ఇందుకోసం పే రివిజన్ కమిషన్‌ను నియమించి విధి విధానాలను ఖరారు చేయాలి. రెండవది మధ్యంతర భృతి. 12వ పీఆర్సీ అమలుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున తక్షణ ఉపశమనంగా ఉద్యోగులు, పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు మెరుగైన మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. మూడవది బకాయిల చెల్లింపులు. 11వ పీఆర్సీకి సంబంధించిన బకాయిలు 2018 నుంచి, అలాగే గత ప్రభుత్వం నిలిపివేసిన డీఏ, డీఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌కేష్‌మెంట్ మొదలైనవి సకాలంలో చెల్లించాలి. ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఇబ్బందులు లేకుండా పూర్తిగా నగదు రహిత వైద్యం అందించేలాగా ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్టం చేయాలి. బహుళ సవ బహుళ సంఘాల్లో సభ్యత్వాలను రద్దు చేయడం వంటి పరిపాలనా సంస్కరణలు చేపట్టాలి. సీపీఎస్ రద్దు హామీని నెరవేర్చాలి. 12వ పీఆర్సీ అంటే ఏమిటి? ఉద్యోగులకు, పెన్షనర్లకు లాభాలేంటి? ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వేతనాలు మరియు పెన్షన్‌ను సవరించే ప్రక్రియ పే రివిజన్ కమిషన్ పీఆర్సీ. 11వ పీఆర్సీ 1 జూలై 2018 నుంచి అమలైంది కాబట్టి 12వ పీఆర్సీ 1 జూలై 2023 నుంచి అమలు కావాల్సి ఉంది. పీఆర్సీ అమలుతో వచ్చే ప్రధాన మార్పులు మరియు లాభాలేంటో చూసుకుందాం. సో, ఒకటోది నూతన మూల వేతనం న్యూ బేసిక్ పే. ఫార్ములా వచ్చేసి పాత ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ ఫిట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ బేసిక్ పే. డీఏ విలీనం. పీఆర్సీ అమలు ఉదాహరణకు జూలై 1, 2023 నాటి ఉద్యోగ పెన్షన్లు పొందుతున్న డీఏ, డీఆర్‌ను బేసిక్‌లో విలీనం చేస్తారు. అనగా జూలై 1, 2023 నాటి డీఏ, డీఆర్ వచ్చేసి 33.67%. దీన్ని విలీనం చేస్తారు. ఇది ఫిట్మెంట్ అండి. ఫిట్మెంట్ అనేది అత్యంత కీలకం. విలీనమైన బేసిక్ పేపై అదనంగా ఇచ్చే పెరుగుదల శాతమే ఫిట్మెంట్. ఇది ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ఆధారపడి ఉంటుంది. గతంలో అధిక ఫిట్మెంట్ ఉదాహరణకు 43% కూడా ఇచ్చిన సందర్భాలున్నాయి. మరి ఈసారి తక్కువలో తక్కువ 30% అంతకంటే ఎక్కువ ఇచ్చినా కూడా ఉద్యోగులు ఆశిస్తున్న అంత 30% ఇచ్చినా కూడా ప్రభుత్వం దీన్ని ఇంకా ఖరారు చేయాల్సి అయితే ఉందండి. సో, ఉద్యోగులైతే 30% ఆశిస్తున్నారు. ఇక ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ. కొత్త బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ స్లాబులు మొత్తం పెరుగుతుంది. హెచ్ఆర్ఏ అనేది పెన్షనర్లకి వర్తించదు.
ఇక ఇంక్రిమెంట్స్, వార్షిక ఇంక్రిమెంట్స్ కొత్త బేసిక్ పేపై లెక్కిస్తారు. కాబట్టి వాటిని మొత్తం పెరుగుతుంది. ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్ కింద 6 సంవత్సరాలు 12, 18, 24 సంవత్సరాలకిచ్చే ఇంక్రిమెంట్స్ మొత్తం కూడా కొత్త స్కేల్స్ ప్రకారంగా పెరుగుతుంది. సో, ఇంక్రిమెంట్స్ పెన్షనర్స్‌కి వర్తించవు. నాలుగోది అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఈక్యూపీ పెన్షనర్లకు మాత్రమే ఇది వర్తిస్తుందండి. 70 ఏళ్ళు పైబడిన పెన్షనర్ల వయస్సును బట్టి ఇచ్చే అదనపు పెన్షన్ మొత్తాన్ని అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటాము. కొత్త బేసిక్ పే ఆధారంగా పెరుగుతుందనమాట. ఇది ఉద్యోగులకు వర్తించదు. ఇక ఇతర అలవెన్స్‌లు కొత్త బేసిక్ పే ఆధారంగా ట్రావెలింగ్ అలవెన్స్ టీఏ, డియర్‌నెస్ రిలీఫ్ డీఆర్ పెన్షనర్లకు, అలాగే సీసీఏ సిటీ కాంప్లిమెంటరీ అలవెన్స్ అండి. సో, ఇవన్నీ కూడా ప్రభావితమవుతాయి. ఇక పే స్కేల్స్ కూడా మారతాయన్నమాట. మొత్తం పే స్కేల్స్ కూడా సవరించబడతాయి. అలాగే కొత్త బేసిక్ పే ఎలా ఉండవచ్చు అని చూసుకున్నట్లయితే ఉదాహరణకు 30% ఫిట్‌మెంట్ 30% ప్రకటించినట్లయితే ఆహ్, మనమైతే చూద్దాము. సో, దయచేసి గమనించగలరు. ఇది కేవలం అవగాహన కోసం అంచనా మాత్రమే అండి. ఈ లెక్కింపంతా గూడా. వాస్తవ ఫిట్‌మెంటు, పే స్కేల్స్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాతే మనకు తెలుస్తాయి. ఇక ఉదాహరణకు ఒక ఉద్యోగికి పాత బేసిక్ పే రూ. 51,000 అని అనుకుందాము. సో, ఓల్డ్ బేసిక్ పే రూ. 51,000. డీఏ వచ్చేసి జూలై 2023 నాటి డీఏ 33.67% అంటే రూ. 17,172 సుమారుగా అవుతుంది. ఇక మెర్జ్ చేయాలి. సో, డీఏను బేసిక్ పేలో మెర్జ్ చేయాలి కాబట్టి 51,000 ప్లస్ రూ. 17,172 మొత్తం కలిపితే రూ. 68,172 అవుతుంది. ఇకపోతే ఫిట్‌మెంట్ 30% అంచనా. సో, రూ. 68,172లో 30% అంటే 20,452 అవుతుంది సుమారుగా. సో, కొత్త బేసిక్ పే అంచనాగా చూసుకున్నట్లయితే 68,172 ప్లస్ 20,452 మొత్తం కలిపి రూ. 88,624 అవుతుందన్నమాట. సో, 51,000 బేసిక్ పే అనే వారికి ఈ యొక్క పీఆర్‌సీ 12వ పీఆర్‌సీ ఇంప్లిమెంట్ అయితే రూ. 88,624 దాదాపుగా అవుతుంది. సో, ఇది గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇది వాస్తవ ఫిట్‌మెంట్ అయితే వాస్తవ లెక్కింపు అయితే కాదండి. ఇది అధికారికంగా ప్రభుత్వం అయితే ప్రకటించిన తర్వాతే మనకు ఎగ్జాక్ట్ అమౌంట్ తెలుస్తుంది. ఇక టేబుల్ ప్రకారంగా 30% ఫిట్‌మెంట్ అంచనాతో ఓల్డ్ బేసిక్ పే 19,000 ఉన్నవారికి రూ. 31,097 కావచ్చు. అలాగే ఓల్డ్ బేసిక్ పే 1,70,000 ఉన్నవారికి రూ. 2,78,000 ఈ పీఆర్‌సీ ఇంప్లిమెంట్ ద్వారా అయితే లభించవచ్చు. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో 12వ పీఆర్‌సీపై సానుకూల వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలతో సమావేశం కావడం, హెచ్ఆర్ఏ పెంపు వంటి చర్యలు ఆశాజనకంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం పీఆర్‌సీ కమిషన్ నియామకం, ఐఆర్ ప్రకటన, బకాయిల చెల్లింపు రోడ్ మ్యాప్ వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. 12వ పీఆర్‌సీ అమలు, పెండింగ్ బకాయిల చెల్లింపు ప్రభుత్వానికి ఆర్థికంగా పెద్ద సవాలే అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా సానుకూల నిర్ణయం వెలువడుతుందనైతే ఆశిద్దాం.